This is the Anshu Digital Venue. We extend a warm welcome to all learners. Hi everyone, and Anshu Karthik మీకు తెలుసు. Anshu Karthik అండ్ అంశుకి ఏదో డౌట్ ఉంది. ఇప్పుడు చెప్పు అంశు, ఏంటిది నీ డౌట్? ఒక్క పేపర్లో రెండు ప్రింట్లు ఎట్లా తీయాలి? మళ్ళీ చెప్పు. ఒక పేపర్లో రెండు ప్రింట్లు ఎట్లా తీయాలి? ఓకే, ఇప్పుడు అంశు డౌట్ ఏంటంటే అంశు డౌట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఒకే పేపర్లో రెండు పేజెస్ వస్తాయి ప్రింట్, అంటే ఇది ఎలా తీయాలి అనేది అంశు డౌట్. మనం ఒకసారి చూస్తాం అది. సో ఫస్ట్ మనకు ఒక పీడిఎఫ్ ఫైల్ కావాలి, దానికి పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేస్తున్నా. సేమ్ మనం యాజ్ యూజువల్గా ప్రింట్లోకి వెళ్ళిపోతాం. ప్రింట్ కమాండ్, ఇది ప్రింట్ ఐకాన్ క్లిక్ చేయగానే ఓకే, మనకు దీంట్లో ఎన్ని, మనకు ఆల్రెడీ 5 పేజెస్ ఉన్నాయి. దీంట్లో 1 to 5 పేజెస్ ఉన్నాయి. నేను డైరెక్ట్ దీన్ని ఇలా ప్రింట్ ఇచ్చేసి ఒక పేజ్ మొత్తం ఒక పేపర్లో వచ్చేస్తుంది ప్రింట్. అలా కాకుండా నాకు ఒక పేపర్లో 2 పేజీలు ప్రింట్ రావాలి. దానికోసం మనకు ఇంకా సైజు, పోస్టర్, మల్టిపుల్ అని ఉంది ఆప్షన్. మల్టిపుల్ సెలెక్ట్ చేసుకుంటే 4 టైప్స్ ఉన్నాయి. నువ్వు చెప్పుకో తర్వాత. ఓకే, మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ మనకి ఏంటిదంటే ఇది ల్యాండ్స్కేప్లో రావాలి ప్రింట్. ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకోండి. ఓరియంటేషన్లో ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకోండి. నాకు కస్టమ్ 2/1 కస్టంలో 2/1 అని ఉంది. 2/1 ఒకవేళ 2/2 ఇచ్చేస్తే 4. ఇట్లా ఒకే పేపర్లో 4 పేజెస్ ప్రింట్ అవుతాయి. ఓకే, నాకు 2/1 ఒకే పేపర్లో 2 పేజెస్ ప్రింట్. ప్రింట్ అనగానే ప్రింట్ వచ్చేస్తుంది. ఒకసారి చూస్తే ఓకే, 2 పేజెస్ ఒక పేపర్లో 2 పేజెస్ ప్రింట్ వస్తాయి. ఓకే, నా ఇప్పుడు ఎవరు ప్రాక్టీస్ చేస్తారు? అంశు, కార్తీక్ ప్రాక్టీస్ చేస్తాడా? సరే, ఇప్పుడు కార్తీక్ ప్రాక్టీస్ చేస్తాడా? సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇప్పుడు పీడిఎఫ్లో ఒక పేజ్లో 2 ప్రింట్స్ ఎలా తీయాలో చూద్దాం ఎట్లా తీయాలో. ఫస్ట్ సో ఇప్పుడు మనం యాజ్ యూజువల్లీ ప్రింట్లోకి పోయి పడుతుందో ప్రింట్లోకి పోయి ఇక్కడ మల్టిపుల్లోనే ఉన్నాను. ఇప్పుడు నాకు మనం యూజ్ చేసే ప్రింటర్ పేరు హెచ్బి స్మార్ట్ ట్యాంక్. ఇది ముందే సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మల్టిపుల్ పెట్టి ఇక్కడ 1 వస్తే ఇక 2 ప్రింటర్స్ వస్తాయి. కానీ ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 4 ప్రింట్స్ వస్తాయి. చూడండి, 1 2 3 4. ఇప్పుడు నాకు 1 కావాలి. ఇప్పుడు మనకి ఇది ఇప్పుడు 1 2 పెడతాయి. దాని తర్వాత ఇక్కడ ఈ పోర్ట్రేట్ ఉంటుంది, ల్యాండ్స్కేప్ ఉంటుంది. అయితే ల్యాండ్స్కేప్ని ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు ఇది దీని ప్రింట్ వస్తే ఈ 2 పేజెస్ ప్రింట్ అవుతాయి. Thank you for watching. We appreciate your support. Please consider subscribing.